ఇంటి పెత్తనం మారిపోయిన తర్వాత శరీర తత్వమే మారిపోయింది. కొండలా ఉండేవాడిని ముసలి తొండలా అయిపోయాను. విటమిన్ మాత్రలు తెచ్చేవాళ్ళు లేరు, మాత్రలు లేవు, తెచ్చిపెట్టేవాళ్ళు లేరు. అమ్మా నా తలరాత వ్యసం నీరసం వచ్చేస్తోంది. అరే రాము, ఇలా రామా, ఇదిగో చూడు, ఈ చీటీ చించి మందుల షాప్కి వెళ్ళి మందులు తెచ్చిపెట్టమ్మా, వెళ్ళు పో. అమ్మయ్యా, మందులు వస్తున్నాయనుకునేసరికి కొండంత బలం. తమ్ముడు, లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డకి ఇదే యమధర్మరాజు. యమధర్మరాజా? అవునరా, ఈ చీటిలో ఉన్న మందిస్తే లక్ష్మి కడుపులో పెరుగుతున్న బిడ్డ కడుపులోనే కళ్ళు మూస్తాడు. అలాగా, వెంటనే తెప్పిస్తాను. రాము, ఇలారా. అయ్యో, ఈ చీటీ ఈ డబ్బులు జాగ్రత్తగా పట్టుకెళ్ళి ఆ మందులు తీసురా. పో, వెళ్ళి తీసురారా. అదేంట్రా దాంతో తెప్పిస్తున్నా? నువ్వేం భయపడకక్క. తన అండ కోసం వెంట తెచ్చుకున్న ఈ కోతి చేతే మనకు అడ్డు రాబోతున్న ప్రాణాన్ని అంతం చేస్తాను. దాంతో పీడ విరగడైపోతుంది. కోతి కూడా మందు షాప్కొచ్చిందే. గర్భసావక మాత్రలా మనుషులే అనుకున్నాను, కోతులు కూడా తయారయ్యనమాట. సరే సరే రఘు, ఈ 2 రకాల మాత్రలు వేరు వేరు శిష్టాలు తెచ్చావు. కాదయ్య బాబు, కండలు పెంచడం కోసం డాక్టర్ మందులు రాస్తే కోచి తెప్పించుకున్నాను. కోతి తెప్పించావా? అయ్యో, ఇది కడుపు తీరా వేసుకునే మాత్రలు కదా. అంటే మధ్యలో కోతి మందులు మార్చి మనల్ని మోసం చేసిందన్నమాట. ఈ రోజు కాకపోతే రేపైనా నా చేతి నుంచి తప్పించుకోలేదు. అయ్యా మహానుభావ, బత్తాయి తొన్ను నోట్లో పెట్టుకుని అలాగే నిద్రపోయారా? మిమ్మల్ని అంతర్జాతీయ సోంబేరి మహాసభకి సభ్యునిగా వేయాలి. అయ్యా శివయ్య గారు, పిలిచినట్టులో రసం మింగాలి, పిప్పి బయటికి ఉమ్మేయాలి, గింజలు మింగకూడదు. ఎంత కష్టమైన పని. అందుకే ఈలోగా నిద్ర ముచ్చుకొస్తే ఓ కొనుక్కు నేను లాగిన్ చేస్తాను, లోపల పడి ఉంటుంది. ఎక్కడో ఏడుపు వినిపిస్తోంది. ఎవరు? అదేమిటండి, రాంబాబు కొడుకు పుట్టి ఏడాదైంది. అప్పటి నుంచి మీరు నిద్ర రాలేదా? నేనేం తీసుకొచ్చానో చూడు. ఏమిటండి అది? వీడియో కెమెరా. దీంతో బాబుని నిన్ను సినిమా తీసేస్తాను. ఎక్కడండి? మీరు తీయగలరా? చాలా ఈజీ. ఈ సినిమాను మళ్ళీ మన టీవీలో చూసుకోవచ్చు. అటు చూడు, అటు చూడు, అటు చూడు. నీ చెయ్య బాబు చెయ్యి అనుకున్నాను. అటు చూడు. మీరు ఇప్పుడు వీడియోని ఫోటోలను పెట్టి కూర్చుంటే కాదు. ఇవాళైనా మనం తిరుపతి వెళ్ళాలి. బాబు తల్లేలాలు ఇచ్చేస్తేనే కానీ నాకు తృప్తిగా ఉండదు. అలాగే లక్ష్మి, రేపు పొద్దునే బయలుదేరదాం. చూడు. అబ్బా, రేపు వాయిదా వేయకండి. ఇప్పుడు కారులో బయలుదేరితే రేపు పొద్దున కల్లా చేరిపోతాం. అయితే బాబుకి గుడ్డు చేస్తున్నాం అనమాట. ఓకే, 2 నిమిషాలు రెడీ. లక్ష్మి, ఇదే ఊళ్ళో మన రూమ్కి వెళ్ళి బట్టలు తీసేసి సూట్ కేసులో పెడదాం అంటున్నాను. అంతే, తొందరగా రెడీ. రే కన్నా, పేనుకు పెత్తనమిస్తే తలంతా తెగ గురిగిందట. ఇది ఇంట్లో పాలు పెట్టింది, మన బుర్రలు గురిగి మూల కూర్చో. ఇప్పుడు ఆ పసిపిల్లవాడి బుర్ర గురగడానికి తీసుకువెళ్తుంది. కంగారు పడకక్క, కుమ్మిర్చే ముందు గుర్రెపుటోలు కూడా 4 అడుగులు వెనక్కి వేస్తుంది. పట్టు కోసం, ఆ పట్టు కోసమే ఇన్నాళ్లుగా ఎదురు చూస్తున్నాను. అవకాశం ఇప్పుడు దొరికింది. ఏమిటో అనేది? అవునక్క, బాబుకి బొమ్మంటే ప్రాణం.
ఈ బొమ్మను ఎప్పుడు వదిలిపెట్టడు. ఈ బొమ్మలో టైం బాంబు పెట్టామనుకో, ఏమిటాము? ఓ క్యాసెట్ చూడాలా? క్యాసెట్ చూడడానికి ఇదా టైము? రేపు వచ్చిన తర్వాత చూద్దాలే. పో. ఏంటి రాము, క్యాసెట్ చూడాలా? ప్రయాణానికి వేళైంది. గుడి నుంచి రాగానే మన ఇద్దరం కలిసి చూద్దాం. ఓకే? మంచి రాము. లక్ష్మి రెడీయా? ఓయ్ కన్నా, బుల్లి బుల్లి కన్నా, బుజ్జి బుజ్జి కన్నా, బుల్లారి కన్నా. ఆడుకున్నావు కన్నా? ఆడుకో బంగారు కొండ. నువ్వు కొండకెళ్ళేటప్పుడు ఈ యమధర్మరాజును కూడా వెంట తీసుకుపోనాయనా? ఏమిటి బాబు ఏడుస్తున్నాడేమిటి? దామ్మా, ఎవరు కొట్టారమ్మా? పసిపిల్లని ఎవరు కొడతారమ్మా? నా చేతిలోగా ఉన్నాడు. మీరు రాము లేదు రాము, అది వచ్చి బాబు చేతిలో బొమ్మ లాక్కెళ్ళింది, అందుకే ఏడుస్తున్నాడు. ఏరా రాము, ఏమిటా పిచ్చి వేషాలు? నీకు కావాలంటే మరో బొమ్మ తీసుకోవచ్చుగా. ఏమిటా అల్లరి? జానకి, సూట్ కేసు తీసుకునే టైం అవుతుంది. తీసుకొస్తున్నానమ్మా. ఏంటి లేటు? త్వరగా రండి. ఊరుకోమ్మా. ఏమండి, రాముని చూడండి. ఏమిటా రాము, ఏమైంది నీకు? మర్యాదగా చెప్తున్నా, బుద్ధిగా అలర చేయకుండా కారెక్కు. జానకి, బాబుని కాసేపు ఎందుకు? ఏంట్రా, ఎందుకు ఏడుస్తున్నావు? ఏంటమ్మా ఈ రోజు బాబు ఒకటే అల్లపడుతున్నాడు ఎందుకు? ఏమోనండి, నాకు అర్థం కావడం లేదు. ఉక్కబోస్తుందా? షర్ట్ తీసేస్తానుండు. చీచి, ఊరుకోనన్నా. అమ్మాయి గారు, బొమ్మ బయటపడేసింది. ఏడవకురా, అమ్మ వచ్చేస్తుందిగా. ఇచ్చుడుమా. ఈ రోజు అసలు రాముకి ఏమైంది? ఏమోనండి,